ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఏం జరిగిందో జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ సుదీర్ఘమైన లేఖ రాశారు. తన 12 పేజీల లేఖలో జరిగిన విషయాన్ని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. ఈఆర్సీ సంస్థల తీర్పుల మీద కమిషన్ వేయకూడదన్న విషయం కూడా రేవంత్ సర్కార్ కి తెలియదా అంటూ తన లేఖలో ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర అనుమతి సాధిస్తూనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని లేఖలో పేర్కొన్నారు కేసీఆర్. కమిషన్ వేయడం చట్ట విరుద్ధమని రేవంత్ సర్కార్ కు చెప్పకుండా బాధ్యతలు స్వీకరించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. తమ హయాంలో కరెంటు విషయంలో మంచి మార్పు చూపించామని, ఇప్పుడు జరుగుతున్న విచారణ నిష్పక్షపాతంగా లేదనిపిస్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా జస్టిస్ నరసింహారెడ్డి విచారణ జరగలేదని, ఇప్పటికే నష్టమేదో జరిగిపోయినట్లు, ఆర్థిక నష్టాలనే ఇప్పుడు లెక్కిస్తున్నట్లుగా జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ ఆక్షేపించారు. మొత్తంగా కేసీఆర్ కు నోటీసులు పంపించిన తర్వాత తొలిసారి లెటర్ రూపంలో తన అభిప్రాయాన్ని చెప్పడంతో ఇది ఏ మలుపు తీసుకోబోతోందో అన్న ఉత్కంఠ కలిగిస్తోంది. మరి ఏం జరగబోతోంది? కేసీఆర్ లెటర్ తర్వాత కమిషన్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? దీనిపై మాట్లాడటానికి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఓవర్ టు యూ రామ్. సహనా, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై భారీ అవకతవకలు జరిగాయి. కొనుగోలు ఒప్పందాలు ఇష్టం వచ్చినట్టు టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిన ఎలా ఇస్తారంటూ ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జరిగిన అవకతవకలపైన మాజీ జడ్జి జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిషన్ వేసింది. ఈ విచారణ కమిషన్ హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో గత కొన్ని రోజులుగా పలువురు నిపుణులతో పాటు పలువురిని అధికారులను కూడా పిలిచి విచారిస్తోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హయాంలోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగాయి. ఆ ఒప్పందాల్లో భారీ అవకతవకలు జరిగాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లోక్సభ ఎన్నికల లోపే ఏప్రిల్ నెలలో ఈ జస్టిస్ కమిషన్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక లేఖ రాయటం జరిగింది కేసీఆర్కు. ఆ లేఖకు మే 30 లోపే సమాధానం ఇవ్వాలని చెప్పినప్పటికీ జూలై 30 తేదీ లోపు నేను సమాధానం ఇస్తానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కానీ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాత్రం జూన్ 15వ తేదీలోపు ఖచ్చితంగా మీరు సమాధానం ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఒకవేళ సమాధానంలో జస్టిస్ కమిషన్ కనుక సంతృప్తి పడకపోతే బహిరంగ విచారణ కూడా పిలుస్తామని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యంలో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ కమిషన్ నరసింహారెడ్డిపై కొన్ని వ్యంగ్యాస్త్రాలు, విమర్శనాస్త్రాలు కూడా సంబోధిస్తూ మొత్తం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ కొనుగోలు చేసిన పనితీరును మొత్తం వాస్తవాలను కూడా క్రోడీకరిస్తూ జస్టిస్ కమిషన్ నరసింహారెడ్డికి లేఖ రాయడం జరిగింది. 12 పేజీల లేఖను ఈరోజు లేఖ రాయడం. ఆ 12 పేజీలలో మొత్తం కూడా విద్యుత్ అటు BHEL కానీ ఛత్తీస్గఢ్ నుంచి చేసుకున్న ఒప్పందం కానీ, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కానీ, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ జరిగిన ఒప్పందాలను కూడా సుదీర్ఘంగా తన లేఖలో 12 పేజీల లేఖలో మొత్తం కూడా ఆయన పొందుపరచడం జరిగింది. ఒకనొక సమయంలో జస్టిస్ కమిషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన తక్షణమే నిబంధనల విరుద్ధంగా ఈ కమిషన్ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా కించపరిచే విధంగా, తెలంగాణ రాష్ట్రం పరిపాలించిన నన్ను కించపరిచే విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కమిషన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, విచారణ పూర్తి కాక ముందుకు ఎలా మాట్లాడతారని చెప్పి తక్షణమే ఆయనకి ఏమాత్రం అర్హత ఉన్నా, విజ్ఞత ఉన్నా వైదొలగాలని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మనం ఒకసారి కనుక చూస్తే ఈరోజు తన 12 పేజీల లేఖలో గౌరవనీయ జస్టిస్ నరసింహారెడ్డి గారికి ది కమిషన్ ఆఫ్ ది ఎంక్వైరీ అని చెప్పి రాస్తూ అయితే కమిషను ఏదైతే కేసీఆర్కు లేఖ ఇచ్చిందో ఆ డేట్ కూడా మెన్షన్ జరిగింది. 14/3/2024లో ఈరోజు కేసీఆర్కు కమిషన్ ఇచ్చి లేఖ పంపారు. అయితే ప్రధానంగా తెలంగాణలో వాస్తవానికి ఈరోజు మొత్తం కూడా తెలంగాణ రాకముందు గ్రామాలలో అసలు నగరాలలో కూడా కరెంటు ఎన్ని గంటలు ఉండేది, ఎన్ని గంటలు కరెంటు లేకుండా నరకయాతన అనుభవించే వాళ్ళు రైతులు కానీ, ఈ మొత్తం పరిశ్రమలు కానీ, చిన్న షాప్ యజమానులు కానీ జనరేటర్లు కన్వర్టర్లు పెట్టి ఏ విధంగా నడుపుకున్నారనేది మొత్తం కూడా పొందుపరిచారు. అయితే అందులో ప్రధానంగా ఎలక్ట్రిసిటీ ఏదైతే విద్యుత్ ఒప్పందాలకు విద్యుత్ ఛార్జీలు పెంచాలన్నా, విద్యుత్ ఒప్పందాలు చేసుకోవాలన్నా ఇతర సంస్థలతో దానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ లోపడి మాత్రమే ఏదైనా ప్రక్రియ జరుగుతుంది. కానీ ఒకవైపు ERC ఉండగానే మరోవైపు కమిషన్ వేయొద్దని కూడా ఆయన లేఖలో స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2008 ప్రకారం ఏర్పడిన న్యాయ ప్రతిపత్తి కలిగిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను ఏదైతే SERC యొక్క తీర్పులకు లోపడి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఏదైనా విషయంపై అభ్యంతరాలు వ్యతిరేకంగా ఉన్నా కూడా ERC తీర్పు
వెలువడొచ్చు వారు ఎలక్ట్రిసిటీ అప్లేట్ ట్రైబ్యునల్ అప్టైల్కు అప్పీల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై కూడా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అప్పటి తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఈఆర్సీకి అభ్యంతరాలు తెలిపాడు. అయినా కూడా ఆయన సుప్రీంకోర్టు అభ్యంతరాలు తెలిపినప్పటికీ ఆయన అభ్యంతరాలను ఈఆర్సీ నివృత్తి చేసింది. కానీ తర్వాత అలాంటి పరిణామాలపై ఎప్పుడు కూడా మాట్లాడలేదని చెప్పాడు. కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి కనుక సుప్రీంకోర్టు పోయి ఈరోజు అలాంటి అభ్యంతరాలు తెలుపుంటే ఈ అభ్యంతరాలు ఆక్షేపణలు ఉంటే ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రైబ్యునల్ అవకాశం తదనంతరం సుప్రీంకోర్టు కూడా సంప్రదించే స్వేచ్ఛను ఆయన చట్టం కల్పించింది. కానీ ఇవన్నీ జరగకుండా ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కేవలం రాజకీయ దురుద్దేశంతో నాపై వ్యక్తిగత కక్షతోటి కమిషన్ అడ్డం పెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి ఆయన లేఖలో స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఇటీవల రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇలాంటి విషయాలు చర్చకు వస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఎంక్వైరీ కమిషన్లు చేయకూడదన్నా ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంకిత జ్ఞానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని చెప్పి అన్ని కూడా కోల్పోయి కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అట్టి ఎంక్వైరీ కమిషను మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వివరించిన మీరు న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీని వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని కూడా ఆయన కేసీఆర్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ఏదైతే అటు ఛత్తీస్గఢ్తో కానీ భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కానీ తర్వాత యాదాద్రి పవర్ ప్రాజెక్టు విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదు. అన్ని సంస్థలు అగ్రిమెంట్లు పేపర్లు ఒప్పందాల ప్రకారమే జరిగాయి. నవరత్న కంపెనీలో ఒక భాగమైన బిహెచ్ఎల్ కంపెనీతో కూడా చాలా పద్ధతి ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దాని పద్ధతి ప్రకారం ఒప్పందం చేసుకున్నాము. దాని ప్రకారమే తెలంగాణ నిర్ణయాన్ని ఎలాగ తప్పుపట్టాలని చెప్పి మీ డిటర్మైన్డ్ మైండ్ సెట్ని పట్టి చూస్తుందని కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు జస్టిస్ నరసింహారెడ్డి ఖచ్చితంగా తన వైఖరిని మార్చుకోవాలి. నాపై చేసిన వ్యాఖ్యలు ఒకవైపు విచారణ కమిషన్ ముందుకే మీడియా సమావేశంలో నా పైన అనేక ఆరోపణలు చేశాడు. అటు తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల పాటు పరిపాలించిన రాష్ట్రం తెలంగాణలో కరెంటు విషయంలో కానీ అటు పరిశ్రమలకు ఇచ్చే కరెంటు విషయంలో కానీ గ్రామాల్లో రైతులకు ఇచ్చే కరెంటు విషయంలో కానీ ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున డెవలప్ చేశాము. కాబట్టి ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మన దగ్గర కరెంటు సరఫరా నిరంతరాయంగా ఉంది కాబట్టి ఐటీ కారిడార్ సంస్థలు పెద్ద ఎత్తున ఈరోజు ఐటీ సంస్థలు వస్తున్నాయని చెప్పి లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2014 ముందు మొత్తం కూడా పరిస్థితులు గమనించాలని చెప్పి ఆనరబుల్ జస్టిస్ నరసింహారెడ్డి గారు మీరు కూడా తెలంగాణ బిడ్డ 2014 ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లుండేది తర్వాత ఎట్లుండదో అందరితో పాటు మీకు తెలుసు. చీకటి రోజులు గతాన్ని జిలుగులు భవిష్యత్తుగా మారడానికి అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారు. తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన నిరంతర విద్యుత్తు కూడా ఇస్తున్నామని చెప్పి ఈ లేఖలో పేర్కొనడం. తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అయిందని కూడా ఆయన చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎలా మారుమోగిందో అందరితో పాటు మీరు కూడా గమనించారని చెప్పి ఆ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతి తెలుసు. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడమే అత్యంత దురదృష్టకరం అనుకుంటే కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నాకు ఎంతో బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత 2024 జూలై 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సాంప్రదాయాలకు విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందే మీరు విలేకరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్లు పాలించిన నా పేరును ప్రస్తావించడం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను ఏవైతే అడిగితే దాన్ని కూడా ఏదో దయతలిచి మీరు సమయం ఇచ్చినట్టు మాట్లాడటం నాకు ఎంతో బాధ కలిగించని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిగా నిలిచి అసలు నిజాన్ని నిక్కుదేల్చాల్సిన విధి. అన్ని విషయాలను కూడా అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వగలిసిన గురుతరమైన బాధ్యత పని. కానీ మీ వ్యవహార శైలి అట్లా లేదని చెప్పడానికి చింతిస్తున్నాను. ఎంక్వైరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యలను గమనించినా మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు, ఇక తప్పు వల్ల జరిగిన నష్టాన్ని ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలినట్టు ఇవన్నీ కూడా ఆయన పొందుపరచారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని చెప్పి ఈ లేఖలో రాయడం జరిగింది. అదేవిధంగా గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇరిగేషన్ పైన విద్యుత్ ఒప్పందాల పైన
రోజుల కొద్దీ చర్చించారు, అన్ని విషయాలు చర్చించారు, అని అక్కడ కూడా ఏం తేల్చలేదు. కాబట్టి ఒకవైపు ఈఆర్సీ ఉండగానే ఎంక్వైరీ కమిషన్ వేయొద్దన్న ఇంకిత జ్ఞానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు అని చెప్పి ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయం జస్టిస్ నరసింహారెడ్డికి స్పష్టంగా తెలుసు. అయినా కూడా ఎంక్వైరీ కమిషన్కు ఒప్పుకున్నాడు. ఓన్లీ రాజకీయ దురుద్దేశం, రాజకీయ ఒత్తిళ్లకు లోబడే జస్టిస్ కమిషన్ నరసింహారెడ్డి విచారణ కమిటీకి ఒప్పుకున్నాడని చెప్పి లేఖలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇవన్నీ విషయాలను కూడా మీరు పరిగణలోకి తీసుకొని తక్షణమే ఆ పదం నుంచి వైదొలగాలని కూడా ఆయన కేసీఆర్ లేఖలో డిమాండ్ చేయడం జరిగింది. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్.